కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరమా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. కమ్మవాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసమే పుట్టారట. ఏం పాపం చేశారని నాగమల్లేశ్వరరావును చంపారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా తీసుకు అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశారు అని చెప్పి తనను పొట్టను పెట్టుకున్నారు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని. ఏం పాపం చేశారు అని లక్ష్మీనారాయణను ఆత్మహత్య చేసుకునే విధంగా తనను ప్రేరేపించే ప్రయత్నం, బెదిరించి హింసించి ఆ స్థాయికి తనను తీసుకొచ్చే కార్యక్రమం ఎందుకు చేశారు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశారని వల్లభనేని వంశీని ఇన్ని రోజుల పాటు జైల్లో పెట్టారు. ఒక కేసులో బెయిల్ వస్తేనే బెయిల్ వచ్చిన తర్వాత వెంటనే ఇంకొక కేసు కడతారు, మళ్ళీ జైల్లోనే పెట్టే కార్యక్రమం చేస్తారు. ఏం పాపం చేశాడని అడుగుతా ఉన్నా. కొడాలి నానిని ఏం పాపం చేశాడు అని చెప్పి తన మీద తప్పుడు కేసులు బనాయించి తనని హరాస్ ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఏం పాపం చేశారు అని అబ్బాయి చౌదరి ఏకంగా 9 కేసులు పెట్టారు. ఒక కేసు అయిపోయిన వెంటనే మరొక కేసు పెట్టి అబ్బాయి చౌదరిని చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నారు. అవినాష్ ఏం పాపం చేశాడు అని చెప్పి కేసుల మీద కేసులు పెట్టి రోజు హింసించే కార్యక్రమమే చేస్తా ఉన్నాడు. ఏం పాపం చేశారు అని తలశీల రఘురాం నాతో పాటు 15 సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేశాడు. ఆయన మీద 3 కేసులు పెట్టి ఆయనను కూడా చిత్రహింసలకు లోన్ చేస్తా ఉన్నారు. ఏం పాపం చేశారని అడుగుతా ఉన్నా. ఎక్స్ ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ ఏం పాపం చేశాడు అని చెప్పి ఎంబీబీ సత్యనారాయణను చివరికి తాను వ్యాపారాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో చేసే పరిస్థితి లేకుండా రాష్ట్రం నుంచి కూడా వెళ్ళగొట్టే కార్యక్రమం చేసి ఇబ్బందులకు ఎందుకు గురి చేస్తా ఉన్నారు అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశారు అని నంబూరి శంకర్రావు అన్న, బ్రహ్మనాయుడు అన్న ఇద్దరు ఎక్స్ఎమ్మెల్యేలు, ఒకరు పెదకూరుపాడు, ఒకరు వెనుకొండ, ఇద్దరు ఎక్స్ఎమ్మెల్యేలు ఏం పాపం చేశారు అని చెప్పి వీళ్ళని చిత్రహింసలకు లోను చేస్తూ తప్పుడు కేసులన్నీ కూడా బనాయించే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా.